హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్ సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్ ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవాళ్ళు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. నో నో నో, యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా? ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? ఆ పిచ్చి గోల నాకు వినిపించడానికి వీల్లేదు. వాట్? సంగీతం నీకు పిచ్చి గోల వినిపిస్తోందా? అవునులే, గుడ్డివాడికి ఇంద్రధనుసు అందం, నీలాంటి వాడికి సంగీతం విలువ ఏం తెలుస్తుంది? మనసును రంజింపచేసేది సంగీతం, మనిషిని స్పందింపచేసేది సంగీతం. అలాంటి సంగీతం గురించి థర్డ్ క్లాస్ స్ట్రీట్ రౌడీవి నీకేం తెలుస్తుంది? సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి గానీ నీలాంటి రాతి మనిషి మాత్రం కరగడు. అసలు నీలాంటి వాడి ముందు సంగీతం గురించి చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా ఉయ్యాల జంపాలా నిన్నెవరు ఊపాలా నీలాల కన్నులకు జోల ఎవరు పాడాలా ఈ నేలే నీకు ఉయ్యాలా ఈ గాలే నీకు ఓ జోలా గాలికి తెలియని రాగాలున్నవి వానలు కురవని మేఘాలున్నవి ముళ్ళుగా మారిన పువ్వులు ఉన్నవి రాళ్లలో దాగిన కన్నీళ్లున్నవి మాటల కందని హిందోళము ఇది మనసుకు చెందని మధ్యమావతి శివునికి తెలియని శివరంజని ఇది చివరకు మిగలని శ్రీరంజని ఇది ఊపిరి తిత్తుల వాయులీనమిది గుండె ధ్వనించిన మృదంగ జతి ఇది ఎవ్వరు ఎన్నడు కనని వినని ధ్వని ఎవ్వరు తోడుగలేని బతుకు అని కనుల కలల అలలు విరిగి పడు ధ్వని మనసు చితిలో మంటలెగసి పడు ధ్వని వినాలి హృదయము చెవిగా మార్చుకొని కనాలి తనువును కనులు చేసుకొని తబలాలెరుగని తళాంగుత కదిమి నరాలు తెగిపడు నెత్తు రొలుకు ధ్వని తల్లి పాలకై తల్లడిల్లు పసి బిడ్డ ఘోషకో రాగమున్నది తండ్రి గుండెపై నిదరపోని పసి కంటి రెప్పకో తాళమున్నది నిప్పులు కురిసే మండు టెండలో భగ్గున మండే అరిపాదాలతో నడిచే నడకే నాట్యమైనది అడుగు అడుగు ఒక భంగిమైనది పిడికెడు మెతుకులు దొరకనప్పుడు కడుపులో పేగులు కదిలినప్పుడు అమ్మా అంటూ అరచినప్పుడు ఆ పిలుపే ఒక వేదమైనది ఆ కలి నాకో పాట నేర్పినది అశ్రువు ఇంకో పాట నేర్పినది రాళ్ల బాటలో తగిలిన గాయం పల్లవి లేని పాట నేర్పినది కరగని కన్నీళ్లు రాతి గుండెలో పగిలిన శతఘ్ని పాటలైనవి నాకే సవాలు విసురుతున్నవి నన్నే స్వరాలు కట్టమన్నవి చిరిగిన శృతిలయ విరిగిన చిటివలె రగిలిన చిటపట పదముల పాటే చేశానా ప్రాణం పోసి పాడానా మంటై నా పాటే నన్నే దహించి వేసేనా సింగమలై, అంత మొరటు మనిషిలో ఇంత ఆవేశం ఇంత సంగీత జ్ఞానం ఎలా వచ్చాయి? ఆవేశం తనకు అలవాటైందమ్మా. సంగీత జ్ఞానం తనకు పుట్టుకతోనే వచ్చింది. ప్రభు అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? ఏమోనమ్మా, వాడికే తెలీదు. చిన్నప్పుడు వీడే వాళ్ళని వదిలేసి వచ్చేసాడు. అదేంటి? అవునమ్మా, బిడ్డ మంచి చెడ్డలు చూడాల్సిన తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థంతో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే దారి తప్పిన జీవితం మా వాడిది. వాడు చెడిపోయిన వాడే గాని చెడ్డవాడు కాదమ్మా. ఇన్ని రోజులు ఇంత బాగా ఎందుకు ఉండలేదు? బాధపడకుదనా, అంజలికేం అవ్వదు, త్వరలోనే తిరిగి వచ్చేస్తుంది. అమ్మాయి కనబడకుండా పోయిన దగ్గర నుంచి అందరు ఇదే మాట చెప్తున్నారు. అమ్మాయి ఇప్పటి వరకు ఎక్కడితో కూడా ఎవరికి తెలీదు. పేరుకు మాత్రం 3 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఇంట్లో. ఎందుకు? లేదు దినా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. నాకు అదంతా అనవసరం. నా కూతురు నాకు కావాలంతే. సార్, ఎవరో మీ చిన్ననాటి స్నేహితుడట మీకోసం వచ్చారు. పేరు జీకే అని చెప్పారు. జీకేనా? అవును సార్. రమ్మను. అలాగే సార్. జీకే అంటే ఒకప్పటి ముంబై మాఫియా డాన్ కదా? అవును. చూడండి, అంజలి గురించి బయటికి తెలియడానికి వీల్లేదు, మామూలుగానే ఉండండి. మిస్టర్ ఆర్ సుధీర్, మై బెస్ట్ ఫ్రెండ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏంట్రా 18 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్ కలవడానికి వస్తే ఎగిరి గంతేసి ఆహ్వానిస్తామనుకున్నాను. ఏదో తప్పు చేసిన వాడిలాగా, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా. మొహంలో ఆనందమే లేదు. అదేం లేదు, రా కూర్చో. ఈవిడ నా భార్య. ఓ, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా భార్య కూడా మహాలక్ష్మిలాగే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. రే, నీకు తెలుసు కదరా, మీ ఆయన్ని అన్నయ్య అని పిలిచేది. ఎనీవే, వీళ్ళు నా తమ్ముళ్ళు, నా మరదళ్ళు. బాగుంది. ఉమ్మడి కుటుంబం,
అందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు. నేను అనుకునేవాణ్ణి నా కుటుంబానికి ఎన్నో చెయ్యాలని. అన్నీ హుష్కాకి. ఓకే సుధీర్, నువ్వైనా హ్యాపీగా ఉన్నావు, అది చాలు. ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు. ఆహా, చూడముచ్చటగా ఉంది. పేరేంటి? అంజలి. ఆహా, ఏది రమ్మను? రమ్మను. అంజలి, అంజలి. తను టూర్కి వెళ్ళింది. అలాగా, టూర్కి వెళ్ళిందా? అయితే అంజలిని చూడడానికి మళ్ళీ వస్తాను. అరే ఏంటి, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా భోంచేస్తారని అడగలేదు? అయ్యో ఎంత మాట. ఉండండి, రెడీ చేస్తాను. ఉండు, కలిసి భోంచేద్దాం. వద్దులే, సరదాగా అన్నాను. మిమ్మల్ని ఇలా చూశాక కడుపు నిండిపోయింది. మళ్ళీ ఇలాగే మీరందరూ ఆనందంగా ఉన్నప్పుడు చూడ్డానికి వస్తాను. బాయ్. అంజలి, వాళ్ళు నేను ఎక్కడికి తీసుకెళ్లారమ్మా? మొత్తం టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు? అసలు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావమ్మా? నేనేమైనా టార్చర్ పెట్టారా? ఓ డాడీ, ఇన్ని రోజులు టెన్షన్ అనుభవించి ఇంటికొస్తే రాగా అది కాదమ్మా, అంత భయంకరమైన తీవ్రవాదుల నుంచి నువ్వు ఎలా బయటపడ్డావా అని. ఏముంది డాడీ, విలన్స్ మధ్య ఇరుక్కుపోయాను, వచ్చి నన్ను కాపాడు బాబు అంటూ విజిలేశాను. హీరో వచ్చాడు, అందరినీ చితకొట్టి నన్ను తీసుకొచ్చి ఇంటి